ఓపెన్ టాక్కి స్వాగతం. ఎట్టకేలకు వైసీపీ అయితే అసెంబ్లీ అభ్యర్థుల్ని అలాగే పార్లమెంట్ అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. దాదాపు 10 నుంచి 12 దఫాలుగా విడుదల చేసుకుంటూ వచ్చిన వైసీపీ పార్టీ ఈరోజు పూర్తి స్థాయి లిస్టుని అయితే విడుదల చేయడం జరిగింది. మరి నిన్న మొన్నటి వరకు వాళ్ళందరూ కూడా అభ్యర్థులు కాదు, ఇన్ఛార్జీలు మాత్రమేనని చెప్పారు. అయితే మార్పులు చేర్పులు ఏం చేయలేదు. గతంలో ఏదైతే ఇన్ఛార్జీలుగా నియమించారో వాళ్ళనే ఈరోజు క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తూ ఒక లిస్ట్ అయితే విడుదల చేశారు. ఆ అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థులందరినీ మంత్రి ధర్మాన చదివితే పార్లమెంటుదేమో ఎంపీ సురేష్ అయితే చదవటం జరిగింది. సరే, అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీట్లు ప్రకటించిన తర్వాత మరొక్కసారి సామాజిక న్యాయం పేరుతో కొత్త డ్రామాకు తెరదీశాడు. ఏంటి? బీసీలకు మేము న్యాయం చేశాం, గతంతో పోలిస్తే బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాం, కాబట్టి బీసీలకు నిజమైన న్యాయం చేసింది మేమేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నాడు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి దొంగ తెలివి బయటపడింది. తన సొంత సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించారనే దాన్ని తొక్కిపట్టి కేవలం బీసీలకు కేటాయించిన సీట్లను మాత్రమే చెబుతాడు. తన సొంత జిల్లా కడపలో ఎన్ని సీట్లు బీసీలకు కేటాయించాడో చెప్పడు. అలాగే రాయలసీమ ప్లస్ నెల్లూరు కలిపితే మొత్తం 62 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దానికి ఎన్ని సీట్లు కేటాయించాడు బీసీలకు అనే విషయం జగన్మోహన్ రెడ్డి చెప్పడు. అంటే ఓవరాల్గా సీట్లను చూపించి ప్రజలను మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. వాస్తవానికి జనాభాతో పోల్చుకుంటే దాదాపు 50% జనాభా బీసీలు ఉన్నారు అనుకోండి. దాదాపు కొంచెం అటు ఇటు అవ్వచ్చు 50%. అంటే 50% ఉన్న జనాభాలో 50% బీసీలు అయితే జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం ఎంత ఉంటుంటారు? మహా అయితే 5 లేదా 6, 7 కంటే లోపే. నాకు తెలిసి 6%, 5 లేదా 6%. అంటే రెడ్డి సామాజిక వర్గం 5 నుంచి 6% మాత్రమే ఉంటుంది. 50% జనాభా ఉన్నటువంటి బీసీలకేమో 48 సీట్లు కేటాయించాడు ఓవరాల్గా 175లో. మరి 5 నుంచి 6% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి 49 కేటాయించాడు. 50% ఉన్న వాళ్ళకేమో 48 సీట్లు, కేవలం 5 నుంచి 6% ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి ఏమో 49 సీట్లు. అంటే అదనంగా ఇంకో సీటు ఎక్కువే. మరి జనాభాతో పోలిస్తే వీరికి వారికి ఏమైనా సంబంధం ఉందా? మొత్తం 29 ఎస్సీ సీట్లు, 7 ఎస్టీ సీట్లు, అవి రిజర్వ్డ్, మనమేమీ చేసేది లేదు. పోను జగన్మోహన్ రెడ్డి కేటాయించిన సీట్లన్నీ మొత్తం ఓసీలకు 91 సీట్లు కేటాయిస్తే, అంటే కాపు కానివ్వండి, బ్రాహ్మణ్ కానివ్వండి, కమ్మ కానివ్వండి, అందరినీ కలుపుకుని 91 సీట్లు ఉంటే అందులో 49 సీట్లు అంటే దాదాపు 50 సీట్లు కేవలం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించుకున్నాడు. జగన్మోహన్ అంటే అబోవ్ 50% జగన్మోహన్ రెడ్డి ఒక్క సామాజిక వర్గానికే కేటాయించుకున్నాడు. ఏది 91 సీట్లలో కూడా, ఓసీల్లో కూడా. మరి ఇది సామాజిక న్యాయం ఎలా అవుతుంది? సో జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం అనేది ఒక దొంగ సామాజిక న్యాయం. ఎలా అంటే చెప్తా చూడండి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా తీసుకుందాం, కడప తీసుకుందాం. కడపలో మొత్తంగా 10 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కడపలో మొత్తం స్థానాలన్నీ 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి కేటాయించిన స్థానాలు 8. అలాగే ఒక రిజర్వ్డ్ నియోజకవర్గం, మేబీ ఎస్సీకి 1, ఇక ముస్లిమ్స్కి 1. మరి ఇక్కడ సామాజిక న్యాయం ఏమైపోయింది? ఇందులో బీసీలు రాలేదే. ఏరి బీసీలు ఎక్కడా? నువ్వు చెప్పావు కదా బీసీ సామాజిక న్యాయం అని. నేను నీ సొంత జిల్లానే తీసుకున్నా. ఎక్కడో ఎందుకు మనకి? కడప జిల్లాలోనే నేను బీసీలు తీసుకున్నా. ఏరి బీసీలేరి సొంత సామాజిక వర్గానికి రెడ్లకేమో 8, ఎస్సీకి 1, ముస్లింకి 1. ఇది జగన్మోహన్ రెడ్డి కేటాయించిన సీట్లు. మరి బీసీ సామాజిక వర్గం నీ సొంత జిల్లాకు పనిచేయదా? నీ సొంత జిల్లాలో బీసీలు అయితే పోటీకి పనికిరారా? నీ సొంత జిల్లాలో బీసీలు కేవలం ఓట్లు వేయడానికి మాత్రమే కావాలా? జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం అన్నప్పుడు ముందు నీ సొంత జిల్లాతో ప్రారంభించు. ధైర్యంగా కాలు రాగరే, ఇదిగో మొత్తం 10 సీట్లోనే నేను 5 బీసీలకు కేటాయించా అని చెప్పు ధైర్యంగా. పోనీ 4 కేటాయించా, పోనీ 3, పోనీ 1, ఏది లేదే. అంటే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో బీసీలు పనిచేయరు. ఉన్నవాళ్ళు ఓట్లు మాత్రం వేయాలి. బీసీలు కడపలో లేరా అంటే ఉన్నారు, కేవలం ఓట్లకు మాత్రమే పనికొస్తారు. జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గంలో పనిచేయరు. ఎక్కడితో అవ్వలేదు. ఇది చూడండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫోటోని ఒకసారి చూడండి మీరు అందరూ. పాపం దేనంగా ఇక్కడ ధర్మాన లిస్టు చదువుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఓటమి భయం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది ఇందులో. సరే, ఇక బీసీల సామాజిక న్యాయానికి వద్దాం ఒకసారి మళ్ళీ. ఇది జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం అంటే ఇక్కడ బట్టబయలు అవుతుంది చూడండి. రాయలసీమ 4 జిల్లాలు, ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలతో కలిపి ప్లస్ నెల్లూరు, రాయలసీమ 4 జిల్లాలకు నెల్లూరుని కూడా మనం యాడ్ చేసుకుంటే మొత్తంగా ఉన్నటువంటి సీట్లు ఎన్ని అయ్యా అంటే 62 సీట్లు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు. రాయలసీమ, ఉమ్మడి రాయలసీమ ప్లస్ నెల్లూరు కలిపి 62 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఓకే, బాగుంది. ఇప్పుడు వద్దాం అసలు సామాజిక న్యాయానికి. ఇదిగో ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం. ఎన్ని సీట్లు ఇచ్చారండి? 39 సీట్లు కేటాయించాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం 39. ఇది అసలు సామాజిక న్యాయం. ఇది ఇక్కడ రావాలా? బీసీలు ఎంతమంది కేటాయించాడు? బీసీలు
కేవలం 7 మంది మాత్రమే బీసీలుగా ఉన్నారు. మరి ఇక్కడేమైపోయింది సామాజిక న్యాయం? జగన్మోహన్ రెడ్డి చెప్పిన సొంత సామాజిక న్యాయం ప్రాంతం రాయలసీమ ప్లస్ నెల్లూరు కలుపుకుని 62 సీట్లుంటే సగం సీట్లైనా వాళ్ళు రిజర్వేషన్ పోయినా సరే, రిజర్వేషన్ సీట్లు తీసేసినా సరే, రిజర్వేషన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 11 రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్ మొత్తం తీసేసినా కానీ ఇంకా 51 సీట్లు ఉన్నాయి. మరి 20 నుంచి 25 సీట్లు నువ్వు బీసీలకు కేటాయించాలి కదా. నువ్వు చెప్పిన సామాజిక న్యాయం ప్రకారం చూసుకుంటే 20 నుంచి 25 సీట్లు కేటాయించి ఉండాలి కదా. కానీ ఎన్ని సీట్లు కేటాయించావు ఇక్కడ? 7 సీట్లు కేటాయించావు. మరి రాయలసీమలో ఏమైపోయింది నీ సామాజిక న్యాయం? రాయలసీమ ప్రజలు ఈ బీసీలు కాదా, అందులో బీసీలు లేరా, వాళ్ళు ఓట్లు వేయడానికి మాత్రమే కావాలా? నీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాగో, పోనీ నా వర్గానికి కూడా నేను ఇచ్చుకోలేదు కదా, నేను ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాను లేదా మైనారిటీలకు ఇచ్చాను అంటానికి ఇక్కడ ఎవరికి ఇచ్చుకున్నావు మెజారిటీ సీట్లు? దాదాపు 62లో 40 సీట్లు నువ్వే తీసుకున్నావు, 39-40 సీట్లు నువ్వే తీసుకున్నావు, నీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నావు. నీ సొంత జిల్లాలోనే ఒకటి కూడా ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చేటప్పటిగా మొత్తం మీద 7 సీట్లు మాత్రమే ఇచ్చాడు. అది కూడా ఇక బాగోదు కాబట్టి, ఇవి కూడా రిజర్వ్డ్ కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఇవి కూడా ఇందులో కలిసిపోయాయి. మొత్తం ఈ 39-11 మొత్తం 50 సీట్లు రౌండ్ ఫిగర్ చేసేసాడే సొంత సామాజిక వర్గాన్ని. ఈ రిజర్వ్డ్ కాబట్టి పాపం ఏం చేయలేక వదిలేశాడు. ఇక్కడ ముస్లింలకు 5 సీట్లు కేటాయించాడు మొత్తం మీద. మరి బీసీ సామాజిక న్యాయం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి? 50% ఉన్నటువంటి బీసీలకేమో 7 సీట్ల, 5 నుంచి 6% సామాజిక న్యాయం ఉన్న రెడ్లకేమో 39 సీట్ల. నీ సొంత సామాజిక వర్గానికి కేటాయించావా లేదా? నువ్వు అనొచ్చు పోనీ తెలుగుదేశం పార్టీ కేటాయించలేదా అని. నువ్వు రెడ్లకు కేటాయించుకున్న సీట్ల కంటే తెలుగుదేశం పార్టీ తన సొంత సామాజిక వర్గానికి చంద్రబాబు గారు తక్కువే కేటాయించారు. మొత్తం సీట్లలో నువ్వు 49 రెడ్లకు కేటాయించావు. 49 అసలు మొత్తం సీట్లలో బీసీలకు నువ్వు కేటాయించిన సీట్లు 48. ఇది బీసీలు, ఇది రెడ్లు. ఈ రెడ్లు అంటే నీ సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నావు కదా. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నువ్వు ఇచ్చిన సీట్ల కంటే తక్కువే ఇచ్చింది. ఇక్కడ నువ్వు ఇచ్చిన సీట్ల కంటే తక్కువే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ తన సొంత సామాజిక వర్గానికి. అంటే మిగిలిన సీట్లను బీసీలకు, ఎస్సీలకు, ముస్లిం మైనార్టీలకు, ఎస్టీలకు ఇచ్చింది. ఎందుకు తన సొంత సామాజిక వర్గానికి తగ్గించిందంటే అవి ఇతర సామాజిక వర్గాలకు పెంచింది కదా. మరి ఆ లెక్కను చూసుకున్నా నీకంటే తక్కువ సీట్లే ఇచ్చింది కదా కమ్మ సామాజిక వర్గానికి. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పాలా, నువ్వు బీసీ సామాజిక న్యాయం చేశావా? సామాజిక న్యాయం అన్నావు కదా, ఇందులో ఎస్సీ ఎస్టీలకు కూడా అంటే ఏమీ చేయలేడు కాబట్టి ఇచ్చాడు. నువ్వు మార్చేసిన దాదాపు 50 సీట్లు మారిస్తే అందులో మెజార్టీ సీట్లన్నీ ఎస్సీ ఎస్టీలే కదా. పాపం మెజార్టీ ఎస్సీ ఎస్టీలనే కదా నువ్వు బలి చేసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ వాళ్ళు మార్చేసావు కదా, దాదాపుగా మార్చేసావు కదా. వాళ్ళకేమో అన్యాయం చేసావు. సరే తిరిగి వాళ్ళే మళ్ళీ అక్కడ పెట్టాల్సి వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఆ సామాజిక వర్గం వాళ్ళనే తప్పదు కాబట్టి. మరి నువ్వు చెప్పిన బీసీ సామాజిక వర్గం ఇక్కడ కనపడిందా? నీ సొంత జిల్లాలో 1 సీట్ ఇవ్వలేదు. రాయలసీమ ప్లస్ నెల్లూరులో 62 సీట్లు ఉంటే నీ సొంత సామాజిక వర్గానికేమో దాదాపు 39 సీట్లు కేటాయించుకున్నావు. కేవలం బీసీలకు 7 సీట్లు మాత్రమే కేటాయించావు. మరి బీసీ సామాజిక న్యాయం చేసినట్టేనా? సామాజిక సాధికారత అని చెప్పి బస్సు యాత్రలు చేసావు కదా, ఏది బీసీలకు 7 సీట్లు ఇవ్వటానికా? బీసీలకు 7 సీట్లు ఇవ్వటానికేనా? ఎస్సీలకి ఈ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఇచ్చావు. అదనంగా ఇంకొక 5 సీట్లు 6 సీట్లు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వచ్చు కదా. నువ్వు ఒక 20 సీట్లు చేయొచ్చు కదా. పోనీ అందులో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా జనరల్ అభ్యర్థుల్లో కూడా ఇట్ల దగ్గర తీసుకొచ్చి ఎస్సీని పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పెట్టుకోకూడదా? పెట్టవచ్చు కదా. మరి ఎందుకు పెట్టలేదు? మరి ఎక్కడేమైపోయింది సామాజిక న్యాయం? అన్ని వర్గాలకు చేయాల్సిన సామాజిక న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నటువంటి సామాజిక న్యాయం అనేది పక్కా మోసం. మొత్తం 50% ఉన్న బీసీలకు 48 సీట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి 49 సీట్లు ఇచ్చుకున్నాడు. ఇప్పుడు చెప్పండి ఎలా సామాజిక వర్గం అవుతుందో, ఎలా సామాజిక న్యాయం అవుతుందో నాకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా అడుగుతున్నా, ఎలా సామాజిక న్యాయం అవుతుంది? కాబట్టి సామాజిక న్యాయం పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను వంచాడు. ముఖ్యంగా బీసీల విషయంలో డ్రామాలు మొదలుపెట్టాడు. గతం కంటే ఎక్కువ ఇచ్చా ఎందుకు ఎక్కువ ఇచ్చానని డబ్బా 1కి 10 సార్లు కొడుతున్నాడు అంటే బీసీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2019లో బీసీలు కొంత నమ్మి జగన్మోహన్ రెడ్డి వెంట వస్తే వాళ్ళకి తీవ్రమైన వెన్నుపోటు పొడిచాడు. ఆడ సప్లాన్ నిధుల దగ్గర నుంచి, ఆడ ఆదరణ పథకం దగ్గర నుంచి, వాళ్ళ విదేశీ విద్య దగ్గర నుంచి అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి తుంచేశాడు. స్వయం ఉపాధి యూనిట్లు అనేవి లేకుండా చేశాడు. సో అది బీసీలకు తీవ్రంగా వేధించింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. అందుకనే నేను గతం కంటే ఎక్కువ ఇచ్చా అని చెప్తున్నాడు. కానీ రెడ్ల కంటే తక్కువ ఇచ్చానని చెప్పట్ల. 5-6% ఉన్న రెడ్లకు 49 సీట్లు ఇచ్చాను, మొత్తంగా ఉన్నటువంటి బీసీలకేమో 50% ఉన్నటువంటి బీసీలకేమో నేను 48 సీట్లు ఇచ్చానని చెప్పలేకపోతున్నాడు. నా కడపలో నేను బీసీలకు ఒకటి కూడా ఇవ్వలేకపోయానని చెప్పలేకపోతున్నాడు. రాయలసీమ ప్లస్ నెల్లూరులో కలుపుకుని 62 సీట్లు ఉంటే కేవలం నేను బీసీలకు 7 మాత్రమే ఇచ్చానని చెప్పుకోలేకపోతున్నాడు. ఎందుకు చెప్పట్లా?
సో జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం అనేది పక్కా మోసం, కేవలం ఓట్ల కోసం మళ్ళీ ఇప్పుడు బీసీలో లేకపోతే ఎస్సీ ఎస్టీలు అని చెప్పి డ్రామాలు మొదలుపెట్టాడు. ఇక ఎలాగా ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా ఎన్నికల తేదీలు వెలువడ్డాయి కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగే పరిస్థితి లేదు. ప్రజలు ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.